హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిజా కిచెన్. ఈరోజు మన ఫిజా కిచెన్లో చికెన్ డోనట్ ఎలా తయారు చేయాలి మీకు చూపించబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ మనం గట్టి పీసులు తీసుకోవాలి, ఒక 1/4 కిలో ఆలుగడ్డ, ఒక 3 బ్రెడ్ స్లైసెస్, 2 ఎగ్స్, కొత్తిమీర కొద్దిగా, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, కొద్దిగా ఆయిల్, సాల్ట్ టేస్ట్కి సరిపడినంత, పాలు ఒక 50 ml వరకు, గ్రీన్ చిల్లీ కొంచెం కట్ చేసి పెట్టుకోవాలి. చీజ్ చూడండి, ఇది మోర్జిలా చీజ్, అది కొద్దిగా ఇలా స్లైసెస్ ఉంటే స్లైసెస్, లేకుంటే అవి ఉంటే మోర్జిలా చీజ్ ఉంటే మోర్జిలా చీజ్, మీకు ఏది అవైలబుల్లో ఉంటే అది మీరు తీసుకోవచ్చు. ముందుగా ఒక కుక్కర్ తీసుకునేసి బోన్లెస్ చికెన్ తీసుకున్నాం కదా, అవి గట్టి పీసులు తీసుకున్నాము, అది కడిగేసి ముందుగానే కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఆలుగడ్డ కూడా పైన పొట్టంతా తీసేసి కడిగేసుకున్నాను, అవి కూడా క్యూబ్స్ లాగా కట్ చేసుకునేసి కుక్కర్లో వేసుకోవాలి. చూడండి, ఇది చికెన్ డోనట్స్ మనకు చాలా టేస్టీగా ఉంటాయండి తినడానికి. మనకు చికెన్ డోనట్స్ లాగానే అనిపించవన్నమాట. నాన్ వెజ్ ఇష్టపడని వాళ్ళైతే ఇది మీరు ట్రై చేయొచ్చు. చికెన్ తినని వాళ్ళు కూడా తినచ్చు అనమాట, అంత టేస్టీగా ఉంటాయి. చూసారుగా, ముందుగా చికెన్ కడిగేసి తర్వాత దాంట్లో ఆలుగడ్డ వేసేసి మనము కొద్దిగా ఆయిల్, సాల్ట్, ఇప్పుడు దీంట్లో రెడ్ చిల్లీ సాసు 1 టీ స్పూన్ వరకు చాలు, వన్ టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాసు, టేస్ట్ సరిపడినంత ఉప్పు వేసుకోండి. మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో ఆ క్వాంటిటీని బట్టి ఉప్పు కూడా వేసుకోండి. మనం చికెన్ ఎంత తీసుకుంటామో దానికి సరిపడినంత ఉల్లగడ్డలు కూడా తీసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుందాము. చికెన్లో ఎలాగో వాటర్ వదులుతుంది కదా చికెన్ ఉడికేటప్పుడు, అందుకనేసి కొద్దిగా వాటర్ అనేది తీసుకున్నాను నేను. ఒక 3 విజిల్స్కి మనము ఉడికించుకోవాలి. మన ఉర్లగడ్డలు చికెన్ ఉడికేంత వరకు ఒక 3 విజిల్స్కి ఉడికించుకోవాలి. అప్పట్లోగా మనము ఒక 3 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాం కదా, ఆ 3 బ్రెడ్ స్లైసెస్ని కూడా మనము మిక్సీలో వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా పీసెస్గా తుంచుకొనేసి మిక్సీ జార్లో వేసుకోండి. చూస్తున్నారుగా ప్రాసెస్ ఎలా చేయాలి అనేసి. ఇలా మనం అన్ని పీసులుగా తుంచేసి ఇలా మిక్సీ జార్లో వేసేద్దాము. ఇది మరీ సన్నగా గ్రైండ్ చేయొద్దండి, కొంచెం బరకలాగా ఉండేటట్టు చూసుకోండి. ఇది మన డోనట్స్కి కోటింగ్ లాగా యూజ్ అవుతుందన్నమాట. చూడండి, పొడిగా బరకలాగా ఉంది కదా. ఇలా అది మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకునేసి మనము ఎగ్స్ తీసుకున్నాం కదా, కోడిగుడ్లు, ఆ 2 కోడిగుడ్లను మనము పగలగొట్టి ఒక బౌల్లో వేసుకుందాము. అలా కోడిగుడ్లను పగలగొట్టి వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా సాల్ట్ అనేది వేసుకుందాము. చూస్తున్నారుగా,
పాలు కూడా వేసుకోవాలి. దీంట్లోనే కోడిగుడ్లు పగలగొట్టేసి దీంట్లో పాలు వేసుకునేసి ముందుగా ఇలా బాగా పాలు కోడిగుడ్లు రెండు మిక్స్ అయ్యేటట్లు బాగా మిక్స్ చేసుకోండి. ఇలా స్పూన్తోనే చేసుకుంటే చాలు, వేరే బీటర్ ఏం అవసరం లేదు. మనం బీటర్ వాడినామంటే అది నురగలాగా వచ్చేస్తుంది అన్నమాట. అలా చేయొద్దండి. ఇలా స్పూన్తోనే మనము బాగా మిక్స్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా దాంట్లోనే యాడ్ చేసుకోవాలి. ఇది మనము కోటింగ్ ఇచ్చుకున్నప్పుడు ఆమ్లెట్లో అది కోడిగుడ్డులో ముంచి తీస్తాము బయటికి, అప్పుడు మనకు చప్పగా ఉంటుంది. అందుకనేసి కొద్దిగా సాల్ట్ అనేది తీసుకోవాలి. దీంట్లో సాల్ట్ వేసేసి కలిపేయాలి. ఇప్పుడు ఇది మనకు ఉడికింది కదా, వాటర్ అంతా ఇంకిపోయినంత వరకు మనము ఫ్రై చేసుకునేసి ఇలా దీంతో స్మాష్ చేసుకోవాలి. లేకుంటే కొద్దిగా చల్లారాక మీరు మిక్సీ పట్టచ్చు. అప్పటికప్పుడే అంటే వేడిగా ఉంటుంది కదా, అందుకనేసి కొద్దిగా స్మాష్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే దాని ఆవిరి మొత్తం తగ్గిపోతుంది, కొద్దిగా చల్లగా అయిపోతుంది. ఇలా మనము చికెన్ గట్టి ముక్కలు తీసుకున్నప్పుడు అవి పీసెస్ కొంచెం పొడుగా ఉంటాయన్నమాట. ఇలా మనము మిక్సీ జార్లో చల్లారిన తర్వాత కొద్దిగా మిక్సీ జార్లో లైట్గా గ్రైండ్ చేయండి. మిక్సీకి వెనక్కి తిప్పితే అది లైట్గా గ్రైండ్ అవుతుంది అన్నమాట. ముందుకైతే తిప్పద్దు, ఎక్కువ పేస్ట్ అయిపోతుంది. మిక్సీకి కొంచెం వెనక్కి తిప్పినప్పుడు అది లైట్గా గ్రైండ్ అవుతుంది. చూడండి, ఇది కూడా ఇలా బరకలాగా పీసులాగా ఉంది. చూడండి, మనం అలాగే వేస్తే ఏమవుతుందంటే అది స్మాష్ చేసాం కదా, ఓన్లీ స్మాష్ చేసినప్పుడు ఎక్కువ చికెన్ పీసెస్ గట్టిగానే అలాగే ఉంటాయన్నమాట. చూడండి, అక్కడ కొంచెం పీస్ వస్తే నేను అది వదిలిస్తున్నాను కదా, అలా ఉంటుంది మామూలుగా మనం స్మాష్ చేసుకున్నప్పుడు. అందుకనేసి కొద్దిగా గ్రైండ్ చేసుకుంటే బాగా చిన్న పీసెస్ లాగా ఉంటుంది. ఉల్లగడ్డ కూడా బాగా ఉడికిపోయింది కాబట్టి దాని జిగురు కూడా బాగా వస్తుంది. చూడండి, మనకు ఒక పేస్ట్ లాగా ఉంది. చూడండి, అది పిండి కలుపుకుంటే ఎలా ఉంటుంది అలా ఉంది. చూడండి, ఇప్పుడు మిక్సీ పట్టేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో గ్రీన్ చిల్లీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, పచ్చిమిర్చి, అదిను కొత్తిమీర, ఈ రెండు వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దాంట్లో బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు రౌండ్ షేపు చేసుకుంటున్నాను. కొద్దిగా బాల్ లాగా తీసుకునేసి ఇలా రౌండ్ షేప్గా వత్తుకోవాలి. మనము వడ సైజ్ ఎంత పెట్టుకుంటామో ఆ సైజు పెట్టుకోవచ్చు, లేకుంటే కొంచెం పెద్దదైనా పెట్టుకోవచ్చు, చిన్నదైనా పెట్టుకోవచ్చు. మీ ఇష్ట ప్రకారంగా మీరు ఎంత చేసుకుంటారో అంత తీసుకోండి క్వాంటిటీ. తీసుకున్నప్పుడు దాన్ని ఎలా మళ్ళీ డోనట్గా చేయాలి అనేది చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇది చీజ్ స్లైస్ తీసుకున్నారు కదా, మనం ఇలా చీజ్ స్లైస్ అయినా తీసుకోవచ్చు, లేకుంటే మోట్జిల్లా చీజ్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా వాడచ్చు. మీకు ఇంట్లో ఏది అవైలబుల్ ఉంది అంటే అది వాడండి. దీంట్లో చీజ్ వేసినప్పుడు మనకు చాలా టేస్టీగా వస్తుంది. చూడండి, ఇలా పీసుల్లాగా కట్ చేసుకునేసి మధ్యలో చీజ్ పెట్టేసి పైన ఒక లేయర్ కింద ఒక లేయర్ ఇలా పెట్టేయాలి. మనం వడలాగా ఒత్తుకున్నాం కదా, ప్రెస్ చేసుకున్నాం కదా ముందుగా, దాని మధ్యలో ఇలా చీజ్ పెట్టేసి మొత్తంగా కవర్ చేసేయాలి, బయటికి రాకుండా చీజు. ఇప్పుడు మధ్యలో ఒక హోల్ పెట్టుకోవాలి. మనం ఫింగర్తోనే ఇలా పెట్టుకోవచ్చు, లేదైనా మనకు సన్నని ఏదైనా ఉంటే దాంట్లో కూడా మనము రంధ్రం అనేది పెట్టుకోవచ్చు. సేమ్ వడలు ఎలా మనం ఒత్తుకుంటామో దాని ప్రాసెసే అండి ఇది కూడా. మనకు చీజ్ బయటికి రాకుండా కంప్లీట్గా కవర్ చేసుకోవాలి. చూడండి, మన డోనట్ ఇలా ఉంటుంది.
ఇలా అన్నీ మన దగ్గర ఉన్న క్వాంటిటీని బట్టి మొత్తంగా అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. చీజ్ కూడా ఒక స్లైస్లో 4 భాగాలు చేసుకోండి. 4 పీసెస్ చేసుకోండి. ఆ 4 పీసెస్లో ఒక్క పీస్లో మళ్ళీ 4 చేసుకోండి. అలా మీకు ఒక్క స్లైస్లో 4 డోనట్స్కి మీకు చీజ్ యూజ్ అవుతుంది. చాలు, మరీ ఎక్కువ ఏం అవసరం లేదు. ఒకే స్లైస్ కంప్లీట్గా పెట్టుకుంటారంటే అప్పుడు మధ్యలో మనకు హోల్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇలా మనము 4 పీసెస్ లాగా కట్ చేసి చూడండి, ఇలా తుంచుకొని మనము 4 పీసెస్ లాగా తుంచుకొనేసి మధ్యలో గ్యాప్ ఇచ్చేసి మనము ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నప్పుడు మధ్యలో మనము హోల్ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. చూస్తున్నారుగా ఎలా చేయాలో, ఇలా అన్నమాట. ఆ చీజ్ పైన మళ్ళీ ఇంకో లేయర్ పెట్టేసి మనము ఆ చీజ్ మొత్తం కంప్లీట్గా కవర్ అయ్యేలాగా మనము దాంతో కవర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మధ్యలో మళ్ళీ హోల్ పెట్టేసి, హోల్ పెట్టినందువల్ల లోపల భాగంలో కూడా బాగా మనకు ఫ్రై అవుతుంది, మధ్యలో పచ్చిగా లేకుండా. డోనట్ చేయడం చాలా ఈజీ అండి, చికెన్ డోనట్. దీంట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ లేవు. అన్ని పిల్లలకు నచ్చే విధంగా చిన్న చిన్న స్లైసెస్తోనే మనము చేసాము. చూడండి, ఇప్పుడు మనకు ఒకవేళ మోజిలా చీజ్ ఉంది, అది తీసుకున్నాం అనుకోండి, అది మధ్యలో పెట్టేసి మనము ఇలా రౌండ్ బాల్గా మనం చేసేసుకోవాలి. చేసుకున్నప్పుడు అది మధ్యలో అడ్డొస్తుంది కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా దాన్ని మనము బురక అనేది వేసుకోవాలి, మధ్యలో హోల్ అనేది. ఆ చీజ్ అనేది బయటికి రాకుండా మనము జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అవన్నీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఎగ్లో మనము డిప్ చేసుకోవాలి. ఎగ్లో ఇలా డిప్ చేసుకున్న తర్వాత మనము బ్రెడ్ పౌడర్ మిక్సీ పట్టేసి పెట్టాం కదా, ఆ బ్రెడ్ పౌడర్ దాని మీద బాగా చల్లించాలి. బాగా చల్లిన తర్వాత అది బోత్ సైడ్ బాగా మిక్స్ అయ్యేటట్టు మనము కంప్లీట్గా చల్లుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ ఒకటి చేసి పెట్టాను కదా, ముందు ఎగ్లో డిప్ చేయాలి. ఎగ్, పాలు అది మిక్స్ చేసుకున్నాం కదా మనము, దాంట్లో మనము బాగా డిప్ చేసేసి మళ్ళీ దానిపై నుంచి మిక్సీ పట్టేసిన బ్రెడ్ పౌడర్ ఉంది కదా, ఆ బ్రెడ్ పౌడర్ ఇలా బాగా చల్లుకోవాలి. దానికి కంప్లీట్గా అంటేటట్టు మనం చల్లుకునేసి అన్నీ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు డీప్ ఫ్రైకి మనము ఆయిల్ అనేది వేసుకున్నాము. చూడండి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా మనము డోనట్స్ తీసుకునేసి ఒక్కటిగా మనము ఆయిల్లో లో ఫ్లేమ్ మీద ఫ్రై చేయాలి. ఫ్లేమ్ హైగా పెట్టద్దు, లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. ఇక్కడ కొంచెము నా స్టోరేజ్ ఫుల్ అయింది, ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయినందువల్ల మధ్యలో కొద్దిగా వీడియో వెళ్ళిపోయింది. ఇది ఫ్రై చేసే వీడియో ముందుగా ఆయిల్లో వేస్తాం కదా, అదైతే కొంచెం కట్ అయ్యింది. నేను వీడియో అయితే కంప్లీట్గా వస్తుంది అనుకున్నాను, చూస్తే అక్కడ వీడియో స్టాప్ అయిపోయింది స్టోరేజ్ ఫుల్ అయినందువల్ల. మళ్ళీ నేను చూసుకునేసి ఇది కంప్లీట్గా మళ్ళీ ప్లే చేశాను. చూడండి, మనము లో ఫ్లేమ్లోనే ఇది వేయించుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టినందువల్ల ఏమవుతుందంటే పైన భాగం తొందరగా ఉడికిపోతుంది, లోపల వరకు తొందరగా ఉడకదు. చూడండి, మన కరకరలాడే డోనట్స్, చికెన్ డోనట్స్
చూస్తుంటేనే ఎలా ఉన్నాయి, వీడియోలో చూస్తుంటే నోరు ఊరిస్తున్నాయి కదా, ఎప్పుడెప్పుడు చేద్దామా అనేసి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, పిల్లలకు చాలా బాగా నచ్చుతాయి. మన పిల్లలు బయట తినే జంక్ ఫుడ్ కన్నా మనం ఇలా ఇంట్లో హెల్తీగా చేసి పెడితే చాలా బాగుంటాయి కదా. మీరు ఇలా చేసేసి ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేయొచ్చు. 1 మంత్ అలా అయినా పెట్టచ్చు అన్నమాట. డీప్ ఫ్రీజర్లో పెట్టేసి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఫ్రై చేసి ఫ్రెష్గా ఇవ్వచ్చు. ఇప్పుడు రంజాన్ వస్తుంది కదా, రంజాన్ స్పెషల్గా మనము ఈ చికెన్ డోనట్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా మనము చేసి ఎక్కువ క్వాంటిటీలో చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఫ్రై చేసుకునేసి ఫ్రెష్గా చేయొచ్చు, తినచ్చు. మరి ఎప్పటికప్పుడు అంటే కొంచెం టైం పడుతుంది కదా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలంటే. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయండి, సాఫ్ట్గా మంచి టేస్ట్తో ఉన్నాయి. చూడండి, ఇలా కేర్ఫుల్గా ఒక్కొక్కటి మనము ఇలా అయితే ఫ్రై చేసుకున్నాము. ఫైనల్లీ చూడండి మన చికెన్ డోనట్స్ చూస్తున్నారుగా, క్రిస్పీగా కూడా ఉంటాయి, టేస్టీగా కూడా ఉంటాయండి. చూడండి, మనం మోర్జిలా చీజ్ వేసినవి కొద్దిగా చీజ్ అలా బయటికి వచ్చింది, ఇక్కడ చూస్తున్నారు మీరు. స్లైసెస్ తీసుకున్న మటుకు చీజ్ అయితే బయటికి రాలేదు. ఈ మోర్జిలా చీజ్ వేసుకున్నాం కాబట్టి ఆ చీజ్ అయితే మెల్ట్ అయ్యి కొద్దిగా ఇలా బయటికి వచ్చింది. అయినా ఏం పర్లేదు, మీకు అవైలబుల్లో ఏది ఉంటే అది తీసుకోండి. ఇప్పుడు మనము కెచప్తో మైనీస్తో సర్వ్ చేసుకుంటున్నాము. కెచప్తో మైనీస్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.